హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విహాన్. ఈరోజు వరి నాట్లు వేయడానికి బెంగాల్ నుంచి కూలీలు వచ్చినారు. వాళ్ళని చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. వాళ్ళు వాళ్ళు రాకముందు చాలా కష్టపడేవారు రైతులు. ఇప్పుడు చాలా సుఖంగా ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఊడిపోల్చడం కూడా, వరి నాట్లు వేయడం కూడా చాలా సుఖంగా అనిపిస్తుందని చెప్తున్నారు రైతులు. దానివల్ల టైం కూడా చాలా సేవ్ అవుతుంది అంటున్నారు. వాళ్ళు రాకముందు కూలీల కొరత వల్ల చాలా ఇబ్బంది పడేవారు రైతులు. కూలీలు దొరక్క వరి నాట్లు వేయడానికి చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే వరి నాట్లు వేయడంలో చాలా బాగా చేస్తున్నారు. దానివల్ల వాళ్ళే వరి పీక్కుని నాట్లు కూడా వాళ్ళే వేయడం వల్ల పని కూడా కలిసి వస్తుంది. దిగుబడి కూడా బాగా పెరిగిందని చెప్పి రైతులు అంటున్నారు. ఇది వరి నాట్లు ఒక క్రమబద్ధంలో వరుస లైన్లో వేయడం వల్ల దిగుబడి కూడా చాలా బాగా ఉంటుందని చెప్పేసి రైతులు కూడా చాలా బాగా చెప్తున్నారు. అందరూ కూడా వీళ్ళతోటే రైతులు వరి నాట్లు వేయించుకుంటున్నారు. వీళ్ళకి కూడా అక్కడ వాళ్ళ రాష్ట్రంలో పని లేక ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళకి కూడా పని కలుగుతుంది. రైతులకు కూడా చాలా వ్యవసాయం సుఖంగా అనిపిస్తుంది. ఇదివరకు వరి నాట్లు వేయాలంటే ఉడుపు ఊడ్చడానికి ఆడవాళ్ళు వచ్చేవారు. వరి నాట్లు వేయడానికి, ఆకు పీకడానికి మగవాళ్ళు. వాళ్ళు వేరు. దానివల్ల వాళ్ళకి వేరుగా వీళ్ళకి వేరుగా డబ్బులు ఇవ్వడం వల్ల పనివారం కూడా ఎక్కువ అవడం వల్ల రైతు చాలా ఇబ్బంది పడేవాడు కూలీలు దొరక్క. ఇప్పుడు అన్నీ వీళ్ళే చేస్తున్నారు. ఆకు వీళ్ళే పీక్కుంటున్నారు, ఊడుపు కూడా వీళ్ళే ఊడ్చుకోవడం వల్ల వీళ్ళకి కూడా పని. ఈ విధంగా మోపులు కట్టుకుని చేలలో ఎక్కడ ఊడ్చాలో, ఎక్కడ ఊరినట్టు వేయాలో వాళ్ళకి చేను చూపిస్తే చాలు. వాళ్ళు ఇంకా వాళ్ళే పీక్కుని, వాళ్ళే మూసుకుని, వాళ్ళే ఊడిసి ఊడిసి ఊరినట్లు వేస్తారు. దానివల్ల చాలా సుఖంగా ఉంటుంది. వీళ్ళు ఎకరం ఊడ్చడానికి 3,600 రూపాయలు తీసుకుంటున్నారు. వీళ్ళు రోజుకి అవలేలగా 10 ఎకరాల వరకు ఊడుస్తారు. వీళ్ళు ఉదయాన్నే 7 గంటలకి బయలుదేరుతారు. మకాం దగ్గర నుంచి భోజనాలు ప్యాక్ చేసుకుని గిన్నెలో పట్టుకుని వచ్చేస్తారు ఇక్కడికి. ఉదయం మధ్యాహ్నం పొలాన్నే తింటారు. వీళ్ళు ఇంకా టిఫిన్లు గట్రా ఏమి చేయరంట. మన ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల వీళ్ళే ఊడుస్తున్నారు. కొన్ని చోట్ల ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి వస్తున్నారు. మా పక్క మాత్రం మగవాళ్ళు మాత్రమే వచ్చారు. కొన్ని చోట్ల అయితే ఫ్యామిలీలు మొత్తం వలస వస్తున్నారని విన్నాను, కానీ నేను చూడలేదు. ఇక్కడ మాత్రం మగవాళ్ళు మాత్రం ప్రత్యేకించి మగవాళ్ళు వచ్చి ఊడుస్తున్నారు. మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ వరి నాట్లు వేయాలన్నా బెంగాలీ వాళ్ళే 80% బెంగాలీ వాళ్ళే వరి నాట్లు వేస్తున్నారని నాకు సమాచారం. చాలా చోట్ల వీళ్ళే కనిపిస్తున్నారు. వీళ్ళు లేకపోతే చాలా వరి నాట్లు వేయడం చాలా కష్టపడవలసి వచ్చింది. వీళ్ళ కుటుంబాలని పోషించడం కోసం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూసారా ఫ్రెండ్స్? వీళ్ళ కోసం ఒక షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు అది కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా షెడ్లో ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళు షెడ్లో ఉంటారు. కింద బరకం వేసుకుని బరకం మీద పడుకుంటారు. ఇక్కడ ఒక వంట మేస్త్రి ప్రత్యేకించి వీళ్ళకి ఉంటారు. ఇక్కడ షెడ్లోనే ఉంటారు. ఇక్కడ ఇతను వంట చేస్తూ ఉంటాడు. ఇక్కడ పొద్దునకి, మధ్యాహ్నానికి, సాయంత్రానికి వంట చేస్తూ ఇక్కడే ఉంటాడు అతను. వీళ్ళు ఇలాగా చేలు పక్కన ఉండటం వల్ల చాలా దోమలు కూడా బాగా ఎక్కువ ఉండటం వల్ల దోమలకి దోమల మెసలు వేసుకుని పడుకుంటున్నారు. ఇతను అడిగాను, ఇతను వంట మేస్త్రి ఏం తింటారు అని అడిగితే ఇతను అన్నాడు, రైసు మరియు అందులోకి చేపల కూర, పప్పు, బంగాళదుంప ఎక్కువగా తింటారు అంటారు. ఇక్కడ రైసు, కూరలు, రొట్టెలు గట్రా ఏం తింటారంట వీళ్ళు. వీళ్ళు రాత్రి ఇక్కడ పడుకుంటారు. పొద్దున్న 7 గంటలకల్లా చేల్లోకి వరి నాట్లు వేయడానికి వెళ్తారు. చేల్లో వరి నాట్లు వేసి సాయంత్రం వస్తారు. వీళ్ళకి మధ్యాహ్నం కూడా భోజనం అక్కడికే వెళుతుంది. అతను దోమలు బాగా కుడుతున్నాయని చెప్తున్నాడు. నాకు ఏం ప్రాబ్లం లేదు, దోమలు ఒకటే ప్రాబ్లం అని చెప్తున్నాడు. వీళ్ళ కష్టాన్ని గుర్తించండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి వీడియోలు మరెన్నో తీయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్.